కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం రామోజీరావు గారికి సంబంధించినటువంటి ఏ సంస్థ అయినా సరే ఒక ఫార్మాట్ ఉంది. షెడ్యూల్ 3లో ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ ప్రకారమే వాళ్ళు ఇవ్వాలి. అకౌంట్ ప్రాఫిట్ ఇంత, లాస్ ఇంత, బ్యాలెన్స్ షీట్ ఇది, ఆస్తులు ఇన్ని, అప్పులు ఇన్ని అనే ఫార్మాట్ ప్రకారం ఇవ్వాలి. ఆ ఫార్మాట్ ప్రకారం ఈయన ఇవ్వట్లేదు అన్నదే నేను 2006లో చెప్పినటువంటి ప్రెస్ మీట్. 2006లోనే చెప్పాను నేను. ఆయన ఏవి పాటించట్లేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్లో కూడా ఆయన ఇష్టం వచ్చినట్టే నడుపుతున్నారు, కానీ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు అని అప్పుడే చెప్పడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వీళ్ళకి బాధ్యత వహించాలి. చార్టర్డ్ అకౌంటెంట్ అంటే చిన్న విషయం కాదండి. ఆల్మోస్ట్ ఐఏఎస్, ఐపీఎస్లు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ లెవెల్లో ఉంటుంది. మీలో చాలామందికి తెలుసు. ఎవడ పడితే వాడు చార్టర్డ్ అకౌంటెంట్ అవరు. చాలా పెద్ద సిలబస్. చాలా కష్టపడి వాడు చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి వస్తాడు. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి వచ్చినటువంటి వాడికి ఆ ముద్ర వేస్తే, ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఉంది. కాగ్కి జీతాలు ఇచ్చేది ఎవరో గవర్నమెంటే. అయినా కాగ్ రిపోర్ట్లో ఈ గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ రాస్తారు. ఎక్కడెక్కడ తేడా వచ్చిందో అకౌంట్ రాస్తారు. రాయటం కోసమే ఆడిట్. ఈ ఆడిట్లోనే ఎందుకు అరెస్ట్ చేశారండి అని వీళ్ళు పెట్టినప్పుడు పోనీ పెట్టారు, పెడితే తప్పేం లేదు. నువ్వెందుకు మాట్లాడలేదు అనడం ద్వారా దానికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి యాంటీ రాయిది అనేటువంటి కలర్ వచ్చేసింది. నేను జగన్మోహన్ రెడ్డిని ఏమీ అంటలేదు అన్న మాట అక్కడెందుకు అనేటప్పుడు నేను అంటాను. ఇప్పుడు ఎందుకు అంటలేదంటే, అక్కడ ఏపీ రీఆర్గనైజేషన్ కేసు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడే మీ దగ్గరే 10 ప్రెస్ మీట్లు పెట్టి అడిగాను, అందులో ఎఫిడేవిట్ వేయండి బాబు అని. వేయలేదు. జగన్మోహన్ రెడ్డి వేశాడు. ఈగానే జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శించగలను? కామన్ సెన్స్ కదా. చంద్రబాబు నాయుడు గారి టైంలో మీ మీద ఎప్పుడైనా కేసు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? మీరు ఆయన హైలైట్ చేస్తున్నారు కాబట్టి. నాకు ఉన్నదే, నా ఎజెండాలో ఉన్నదే, నెంబర్ 1 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విషయం తేలాలి. నెంబర్ 2 నా స్వార్థం. మార్గదర్శి కేసులో నేను చెప్పింది రైటు అంటే, నా మీద మార్గదర్శి వాళ్ళు వేసినటువంటి డెఫమేషన్ కేసు ఏదైతే ఉందో అది డిస్మిస్ అవుతుందని. నా మీద ఆయన కేసు వేసాడు, కానీ నేను ఆయన మీద ఏం కేసు వేయలే. మార్గదర్శి చిట్ ఫండ్స్ చేత వేయించాడు. అది కూడా రామోజీరావు గారు, నాకేం సంబంధం లేదు, మార్గదర్శి చిట్స్ వాళ్ళు వేశారని. ఆ చిట్స్ వాళ్ళు కూడా చెప్పారు, చచ్చా రామోజీరావు అండి, మా చిట్ ఫండ్ కంపెనీ మీద మీరు మాట్లాడడానికి ఎవరిచ్చారు అక్కని. ఈవేళ బ్యాలెన్స్ షీట్లో క్లియర్గా రామోజీరావు గారికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఆయన ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాంట్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉంది. చిట్ ఫండ్ కంపెనీకి దానికి సిస్టర్ కన్సర్న్ ఇవన్నీ ఒకే హెచ్యుఎఫ్కి చెందినవి అని బ్యాలెన్స్ షీట్లో ఇచ్చాడు ఆయన. అలా చేయటానికి, వ్యాపారం చేయడానికి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని కేసు పెడుతుంది. దాన్ని కేసు పరంగా ఇచ్చేయాలి తప్ప ఎందుకు దీన్ని ఇలా అరుణ్ కుమార్ నేను ఇప్పుడు మొన్న మార్గదర్శి మీద ఆయన ఎస్ఎల్పి వేశారండి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో. దానికి ఆయన సమాధానం ఇచ్చాడు. 140 పేజీలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తాను. 140 పేజీల రామోజీరావు గారి ఎఫిడవిట్లో 63వ పేజీ నుంచి 138వ పేజీ వరకు, అంటే దాదాపుగా 70 పేజీలు సగం మించి ఏమి రాశారా అంటే, నేను 2006 నుంచి ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ తెలుగు పేపరు, దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషను, తెలుగు పేపరు, దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషను. నాకేంటండి సంబంధం? స్టేట్ గవర్నమెంట్ కేసు వేశారు, ఆ కేసు తప్పు అని వాళ్ళు రిప్లై చేయాలి. మధ్యలో నా స్టేట్మెంట్లు ఎందుకు? నా స్టేట్మెంట్లే 70 పేజీలు వేశారు. నా మీదే వేశారు డెఫమేషన్. నా మీద 50 లక్షల డెఫమేషన్ వేశారు. వీడికి పని లేదండి, ఇంకా రామోజీరావు తప్ప ఇంకేం కనపడదు అని నా మీద పడుతూ ఉంటారు. ఎప్పుడైనా రామోజీరావుని అడిగారా? అని మీకేం పని అండి? అరుణ్ కుమార్ అనేవాడు ఒకటి అలిగేషన్ చేశాడు, మిమ్మల్ని ఏమైనా అవమానించాడా? ఎవడి రామోజీరావు, కేడీ గారు అలాంటి మాట్లాడాలని అన్నానా నేను? రామోజీరావు గారనే అన్నాను. మీ కంపెనీ చేస్తుంది తప్ప, మీరు డబ్బులు తినేశారు, డబ్బట్టు పారిపోతున్నాడని కూడా నేను ఎప్పుడు అనలే. మీ కంపెనీ లాస్లో రన్ అవుతుందని అన్నాను. లాస్లో రన్ అవుతుంది అన్నది డైరెక్ట్గానే బయట పెట్టుకున్నారు. ఈవేళ రివర్స్ నా మీద నేనేదో చేస్తున్నట్టు మీరు గవర్నమెంట్ మీద రాస్తుంటే గవర్నమెంట్ మీ లొసుకులుంటే పట్టుకోదా? మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ మీద రాస్తుంటే సిద్ధపడే రాయాలి. ఆయన ఎప్పుడూ ఒకటే మాట అంటాడు, నేను ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాబట్టి గవర్నమెంట్ నా మీద యాక్షన్ తీసుకుంటుంది. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాసేవాడిని అప్పుడే ఏం చేయటానికి లేదనమాట. ఇంకో మాట ఏమంటాడంటే 60 ఏళ్ళు అండి, 60 ఏళ్ళ నుంచి నడుపుతున్నాను, ఒక్క కంప్లైంట్ లేదు. మొన్న ఇక్కడెక్కడో హైదరాబాద్లో అనుకుంటారు పట్టుకున్నారు, ఎవడికో పట్టుకొచ్చి గొట్టం పెట్టారు, తాగేసి డ్రైవ్ చేస్తున్నాడని.
వాడు చెప్తున్నాడు, నాకు 70 ఏళ్ళ వయసు, 50 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తాను, రోజు ఫుల్ బాటిల్ తాగి డ్రైవ్ చేస్తాను, ఇప్పటి వరకు ఒక యాక్సిడెంట్ చేయలేదు, ఎవడన్నా నా మీద కంప్లైంట్ ఇచ్చాడా, నువ్వు పట్టుకొచ్చి బ్రీత్ అనలైజర్ నాకు పెడతావా అంటే అదేంటండి, ఇది అందరికీ పెడతామండి, ఎవడు తాగుంటే వాడిని పట్టుకుంటాం, యాక్సిడెంట్ చేశారని కాదు, యాక్సిడెంట్లు అవ్వకుండా ఆపడం కోసం, దానికోసం నో నా కేసు కాదు ఇది, కావాలంటే కనుక్కో ఊర్లో అందరినీ, నేను రోజు సాయంకాలం ఫుల్ బాటిల్ తాగుతాను, క్లబ్కి వెళ్ళి నేనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాను, ఎప్పుడైనా ఎవరికైనా తగిలిందా, ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా, తాగి డ్రైవ్ చేయకూడదా, అది నేరం, ఆ నేరం నాకు వర్తించదు, ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తాను, సేమ్ అదే ఆర్గ్యుమెంట్. ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలేదు గవర్నమెంట్ కేసులు, ఇప్పుడు పెట్టిన కేసు రైటా కాదా తేల్చండి, ఇప్పుడు పెట్టిన కేసు తప్పు అనుకోండి, మీకు అంత పెద్ద పేపర్ ఉంది, ఇవి ఏ వేశారో క్వశ్చన్లు, వాళ్ళు ఏం ఆన్సర్లు చెప్పారో వాళ్ళు వీడియో రికార్డు చేశారు, వాళ్ళ వీడియో రికార్డు ఎందుకు, మీరే మీ పేపర్లో మొత్తం క్వశ్చన్ ఆన్సర్ రాయండి, ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలందరూ కూడా రామోజీరావు గారు మీరు చాలా అన్యాయంగా వెళ్తున్నాడు అని అందరూ జగన్ మీద వ్యతిరేకం అవుతారు, మీకు ప్లస్ అవుతుంది, రాయండి మొత్తం, ఏం ప్రశ్నలు వేశారు, ఏం సమాధానాలు చెప్పారు, మీకు ఈ సెక్షన్లు వర్తిస్తాయా వర్తించవా, ఎవడు చట్టానికి అతీతం ఉంటుందండి. నిజంగా వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం, మొన్న ఈనాడులోనే వచ్చింది వార్త, చదివారుగా అందరూ, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా మన దేవుడు, అక్కడ బీజేపీ ఏమో హిందుత్వ ప్రభుత్వం, వెంకటేశ్వర స్వామికి అమెరికా నుంచో రష్యా నుంచో యూరోప్ నుంచో అక్కడ ఉన్నటువంటి హిందూ మతాన్ని వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు వస్తారు, మన రూపాయలు వేసినట్టే డాలర్లు వేస్తారు, పౌండ్లు వేస్తారు, రూబెల్స్ వేస్తారు, ఇవన్నీ వేస్తుంటారు, ఇవన్నీ తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి ఇదిగోనండి వీటికి డబ్బులు లెక్క కట్టి ఇచ్చేయండి అంటే వాళ్ళు టీటీడీ ఖాతాకి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇదేదో యాక్ట్ ఉంది, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని, దాని ప్రకారం రెన్యూ చేయించుకుంటూ ఉండాలట. వీళ్ళు ఏంటి, మాకు ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ టీటీడీకి ఎగ్జామ్షన్ ఇవ్వండి, మా దగ్గర వచ్చినటువంటి డాలర్లు ఇవన్నీ కూడా మీకు ఇచ్చేస్తే మాకు రూపాయలు ఇస్తున్నారే, అది దేవస్థానానికి ఇస్తున్నారు దేవుడికి, అందుకని దానికి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని కాగితం పెట్టుకోవాలట. 2018లోనో ఎప్పుడో కాగితం పెట్టడం మర్చిపోయారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇది ఎప్పటి నుంచో డబ్బులు వస్తున్నాయి, మర్చిపోతే 10 కోట్లు ఫైన్ వేశారండి, 10 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి ఫైన్ వేశారు. ఆ ఫైన్ కడితే కానీ నీ డాలర్ల గేలర్లు మేము డబ్బు ఇవ్వమని. ఆ సుబ్బారెడ్డి గారు వెళ్ళేట, మరి సుబ్బారెడ్డి గారు వెళ్ళాడో టీటీడీ తరఫున పేపర్లో వచ్చింది, ఆయన పేరు వచ్చింది, వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేసి వెంకటేశ్వర స్వామి తరఫున 3 కోట్లు ఫైన్ కట్టాడండి, 3 కోట్లు ఫైన్ కట్టి రెన్యూ చేయించుకున్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అయినా సరే ఈ దేశంలో చట్టాలకు అతీతంగా లేదండి, ఖచ్చితంగా కట్టవలసిందని ఆ తీసుకుంటున్నవాడు కూడా దండం పెట్టి తీసుకుంటాడు, స్వామి నన్ను క్షమించు గోవిందా గోవిందా అనుకుని తీసుకుని వాటికి డబ్బు ఇచ్చుంటారు వెనక్కి. చట్టం అనేది ఎవరు, వెంకటేశ్వర స్వామే చట్టానికి అతీతుడు కాదు. రామోజీరావు గారు ఎందుకు ఇలా మొండికెత్తి, ఆయన దగ్గర ఇప్పటికి కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది ఏంటంటే, నేను ఎవరి డబ్బు తినేలేదని, నేను ఎవరికి ఎగ్గొట్టలేదని చూపించరే, అది చూపించట్టు ఆయన ఎవరికి, కోర్టు స్టేలో ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news